ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ముందు మీరు ఏదో బ్రాండ్స్ గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ మధ్య ఒక నేషనల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏం చూసి రావాలి అని. నేనే ఒక బ్రాండ్ అంబాసిడర్, నన్ను చూసే పెట్టుబడులు పెడతారన్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు కూడా ఎలాంటివో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎప్పుడెప్పుడు ఏ బ్రాండ్లు వచ్చాయన్నది ఒకసారి ఆ బ్రాండ్ల పేర్లు ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి, చూద్దాం. ఇవి చూడండి సార్, 254 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ బాబే అట్ట. ఏమేమి వచ్చాయి? ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఇది ఎప్పుడు 2018 ఫిబ్రవరి 6. గవర్నర్స్ రిజర్వ్ విస్కీ హైదరాబాద్ బ్రాండ్ విస్కీ నవంబర్ 5న 2018 ఒకటి. ఇదేమో హైదరాబాద్ బ్రాండ్ విస్కీ నవంబర్ 22, 2017. నెపోలియన్ ఓక్టన్ సెవెంత్ హెవెన్ అక్టోబర్ 26, 2018. బీరా బ్లాండే బూమ్ బూమ్. ఇదైతే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే బూమ్ బూమ్ బీర్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని దుష్ప్రచారం చేస్తే మే 14, 2019లో ఆయన అనుమతి ఇచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి బీర్లు. ఎవరికి తెలుస్తాయి ఇవన్నీ? రైట్, హై వోల్టేజ్ గోల్డ్ బ్రిటిష్ ఎంపరర్ ఎస్ఎన్జే బీర్లు జూన్ 7, 2017. రాయల్ ప్యాలెస్ లూహీ సైన్ అవుట్ బ్రాండ్లు నవంబర్ 9, 2018. ఎస్ పాషా గారు, ఇంకా చాలా ఉన్నాయి. పాషా అన్న మాట్లాడి మరి ఒకే 2 నిమిషాలు. అది మీరు చెబుతున్న అంతకుముందు ప్రభుత్వంలో తెచ్చినాయి, అసలు ఇప్పుడు చెబుతున్నది కాదు కదా. ఇదేంటి సుమో, టాటా సుమో కాదు, ఈ చంద్రబాబు నాయుడు సారీ షార్ట్ అప్పుడు తెచ్చిన కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెచ్చారా? ఇది ఈ కొత్త బ్రాండ్ ఇప్పుడు 99 రూపాయలకి పరిచయం చేశారు. షార్ట్ ఇప్పుడు ఇది తాగితే నరాలు మామూలు జిమ్ అంట, అసలు ఎంత దూరమైనా ఏది ఎంత దానికైనా వెళ్ళిపోతారు ఈ షార్ట్ ఒక్కటి తాగితే. ఇదిగోండి సుమో, టాటా సుమో కాదు ఇది. ఇది సుమో కంటే వేగంగా పరిగెత్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి కదా, కిడ్నీలు లివర్లు అయితే అసలు మొత్తం ఈ 200-300 సంవత్సరాలు పనిచేస్తాయి కిడ్నీ లివర్లు. ఏది ఈ సుమో తాగితే ఒక్కటి. ఇది బెంగళూరు బ్రాందీ, మైసూరు బొండాలో మైసూరు ఉండదు, బెంగళూరు బ్రాందీ బెంగళూరులో కాదు, ఇండియాలో ఎక్కడ ఉంది, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఈ బ్రాండ్లు చూస్తే రావాలి ఇప్పుడు పారిశ్రామిక. నరాలకు పనిచేస్తుందా? నరాలు మామూలుగా పనిచేస్తారు. ఒక్కడ తాగితే చాలు మీకు, ఒక్కడ తాగితే అసలు మన 200-300 సంవత్సరాలు బతుకుతారు. బెంగళూరు బ్రాందీ, ఇది కూడా అక్కడ ఉండదు, మన దగ్గర కిడ్నీలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో మందులు దొరకట్లా, మన ఆంధ్రజ్యోతి రాశారు, హాస్పిటల్లో మందులు దొరకట్లేదు కాబట్టి ఈ మందులే పెట్టాలి అని చెప్పి రేపు సైజ్ చేయబోతున్నారు వాళ్ళు. ఎలా చూడండి, 99 రూపాయల బ్రాందీ, దీని పేరే 99. ఇది లివర్ కి బాగా పనిచేస్తుందా? ఇది లివర్ మూడింటికి కలిపి పనిచేసింది, డబల్ అయింది కదా అందుకని. ఇదైతే మామూలుగా కాదు సార్, రాయల్ ల్యాన్సర్. ఇది మొత్తం బాడీ మొత్తం మీరు ఫ్లైట్లో ఎంతసేపు వెళ్తారో అంటే ఒక గంటలో ఫ్లైట్లో ఇక్కడ విజయవాడ గంటలో వెళ్ళిపోతారు కదా, ఇది తాగితే గంట కాదు అరగంటలోనే వెళ్ళిపోతారు ఇక్కడ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి విజయవాడకి. ఇది చూడండి సార్, ఓల్డ్ క్లబ్, చాలా పాత క్లబ్ సార్ ఇది. 400-500 సంవత్సరాలు బతుకుతారు మనుషులు. ఇది అయితే గుడ్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు ఫ్రెండ్షిప్ గుర్తుగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. ఇదైతే ఛాంపియన్ సార్, మామూలు ఛాంపియన్ అవరు. అసలు మీరు ప్రతి సంవత్సరం మీరే ఛాంపియన్ ఇది తాగితే. ఇలాంటి బ్రాండ్లు తెచ్చి సిగ్గుందా మళ్ళీ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, కడుపుకి అన్నం తింటే ఈ బ్రాండ్లు అంటే రాయ్, ఇది ఏ దేశంలో ఉన్నాయో ఏ రాష్ట్రంలో ఉన్నాయో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారో, ఈ ఛాంపియన్ ఏంది, ఈ షార్ట్ ఏంది, ఈ సుమో ఏంది, ఇవన్నీ రాయాలి కదా. నరాలు జివ్వుమంటాయి, ఇది రాస్తే నరాలు చాలా బలంగా ఉంటాయి. దీంట్లో ఆల్కహాల్ అమ్మట్లేదు, బోర్నవిటాను హార్లిక్స్ కలిపి మొత్తం బాగా బలంగా తయారవడానికి అమ్ముతున్నారు. ఏ మద్యం తాగినా ఆరోగ్యం పాడైద్ది. దయచేసి ఆంధ్రప్రదేశ్లో మద్యం మాత్రం దయచేసి తాగద్దు. ఈ బ్రాండ్లు తాగితే నేను చెప్పిన ఛాంపియన్ డైరెక్ట్ గా పైకే ఛాంపియన్లు గీంపియన్లు ఏముండవు. గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి పక్కన ఫ్రెండ్ కూడా ఉండడు, పైకి ఇద్దరు చెప్పండి సార్. సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేయాలని చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పట్లా. మద్యం అనేది ఎవరు తాగినా అది ఆరోగ్యానికి ప్రమాదకరం, అది కుటుంబాల్లో చిచ్చు పెడితే దయచేసి తాగద్దని మాత్రం చెప్తా ఉన్నాం.